సతీమణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర తిరువూరు పర్యటనతో ముగినుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెంది మృతి చెందిన బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గడిచిన 6 నెలల నుంచి 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 204 మంది బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి 9000 కిలోమీటర్లు ప్రయాణించారు. తిరువూరులో నేడు జరిగే సభతో నిజం గెలవాలి పర్యటన ముగియనుంది. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు స్థానిక పూర్ణయ్య స్థలం వద్ద సభ జరగనుంది. దీనికి విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, చంద్రబాబు అరెస్టు తీవ్ర మనస్తాపం చెంది చనిపోయిన కుటుంబాలని పరామర్శ పేరుతో ఏదైతే భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఈ సంబంధించిన యాత్ర ఈ రోజుతో పూర్తయిందని చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం కూడా 24 పార్లమెంటు పరిధిలో దాదాపు 99 నియోజకవర్గాల్లో భువనేశ్వర్ గారు పర్యటించారు. దాదాపు 206 కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి మనోధైర్యంతో పాటు వారికి ఆర్థిక సహాయం కూడా అందజేయడం కూడా జరిగింది. మరోవైపు వారి పిల్లలు ఎవరన్నా చదువుకునే వారు ఉంటే వాళ్ళకి చదువు చెప్పడంతో పాటు వాళ్ళ కుటుంబ బాధ్యత కూడా మొత్తం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా భువనేశ్వర్ గారు చేపట్టారు. అదేవిధంగా ఏదైతే ఈ గడిచిన 6 నెలలుగా చూస్తే కనుక మొత్తం కూడా దాదాపు 9000 కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. ప్రధానంగా ఏదైతే ఈ వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆమె సంధించారు. ఎందుకంటే పలు బహిరంగ సభల్లో కానీ పలు మీటింగ్లో కానీ మాట్లాడుతూ కూడా ఏదైతే గత 5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులకు పాలయ్యారు, రాష్ట్రం ఎటువంటి ఇబ్బందులకు గురైందనే అంశాలని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. అయితే ఈరోజు జరిగే సమావేశం అంటే ముగింపు సమావేశం అంటే ఈ రోజుతో నిజం గెలవాలి ముగింపు సభ కూడా క్లోజ్ అయిపోతుంది. దాదాపు మహిళలు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరయ్యేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 నుంచి 15,000 మంది మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మొదటి నుంచి నిజం గెలవాలి టీంలో ఒక సభ్యుడైన మనతో రవినాయుడు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎలా ఉంది? ఫస్ట్ నుంచి రెస్పాన్స్ చూస్తే కనుక ఎలా ఉంది? అక్రమంగా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం శ్రమించిన నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడంతో అనేక మంది దాన్ని చూసి చెల్లించిపోయి 206 మంది చనిపోవడం జరిగింది. అదే తరుణంలో బోనమ్మ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాలకు అండగా ఉండాలి, నేను జైల్లో ఉన్నా పర్లేదు, ఆ కుటుంబాలకు నువ్వు ధైర్యం చెప్పాలని చెప్పినప్పుడు భర్తకిచ్చిన మాట కోసం ఎప్పుడు రోడ్డు మీదకి రాలా. ఎప్పుడు రాజకీయాల్లో కానీ అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూడా ఎప్పుడు కూడా ఆమె పాత్ర చాలా శూన్యం. అలాంటి ఆమె రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఆ రోజు మొదలైన నిజం గెలవాలి కార్యక్రమం ఏదైతే ఉందో నారావారిపల్లి నుంచి దైవ దర్శనం అయిన తర్వాత నారావారిపల్లి నుంచి పెట్టిన కార్యక్రమం అనేక ఇబ్బందులు. ఒక పక్క ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా అడ్డుకోవాలని చూసింది, ఒక పక్క ఈ కార్యక్రమం జరగకూడదని చూశారు, అనేక ఇబ్బందులు పెట్టారు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాటన్నిటిని ఎదుర్కొని భువనమ్మ గారు ఒక పక్క ఆరోగ్య సమస్యలు ఉన్నా అనేక ఇబ్బందులు మీరు అందరూ మంత్రాలయంకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు బాగోకగా దాదాపు నారావారిపల్లిలో కూడా ఆమె కుటుంబ సభ్యులతో కూడా పార్టిసిపేషన్ లేని పరిస్థితుల్లో చాలా నీరసించిపోయిన భువనమ్మ మేము ఆ కార్యక్రమం ముందుకు వెళ్తుందా లేదా టీం సభ్యులుగా మాకు కూడా మొదలు పడినప్పుడు భువనమ్మ గారు ఒకటే చెప్పారు, నేను మాట ఇచ్చాను, ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకి ఓదార్చాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. నా భర్తకిచ్చిన మాట కోసం వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఎందుకంటే మొదటి నుంచి ఇటు ఎన్టీ రామారావు కుటుంబం కానీ మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కోసం నిరంతరం శ్రమించిన ఈ కార్యకర్తల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చిన భువనమ్మ గారు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు 25 పార్లమెంట్లు పర్యటించారు, 95 నియోజకవర్గాలు సందర్శించడంతో పాటు 9080 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగింది ఈ నిజం గెలవాలి కార్యక్రమంలో. దీంట్లో ఇది ఊరికే జరిగిన కార్యక్రమం కాదు, నిజం కార్యక్రమం. ఒక మహిళగా ఉండి ఎప్పుడు రోడ్డు మీదకి రానామే మైక్ పట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రజలు అడిగారు, ఆమెని మా పరిస్థితులు ఇదమ్మా, మాకు ఈ సంక్షేమం అందడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని
ఈరోజు జెండా పట్టుకుంటే మా మీద దౌర్జన్యం చేస్తామని చెప్పిన ప్రధానంగా చూస్తే నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా కూడా ఏదైతే బాధిత కుటుంబాలందరినీ కూడా పరామర్శించారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. వాళ్ళు చాలా సమస్యలు కూడా భువనేశ్వర్ దృష్టి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వాటన్నిటి కూడా మీద స్పందించారు. కొంతమందికి అయితే ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా మేము చదువులు చెప్పిస్తామని కూడా చెప్పారు. మరోవైపు ఖచ్చితంగా ఏదైతే వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి, ఖచ్చితంగా ఉద్యమించాలని కూడా పదే పలు సభల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఎలా చూస్తారు? మోనమ్మ గారు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాల మీద పూర్తి స్థాయిలో ఆడ పరిస్థితుల్లో ఆమె చూసిన తర్వాత బోనమ్మ గారు చెల్లించిపోయిన తర్వాత చాలా మంది చిన్న బిడ్డలు ఉన్నారండి. మేము చూసాం, కళ్ళారా చూసాం. పసిబిడ్డలు దాదాపు 4 సంవత్సరాల బిడ్డలు ఉండే కుటుంబాల్లో తండ్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరణించిన ఆ తండ్రి చనిపోవడంతో ఆ బిడ్డల పరిస్థితి చూసిన బోనమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ బిడ్డల్ని వాళ్ళ భవిష్యత్తు నాది అంటూ భరోసా ఇచ్చారు. దాదాపు ఇప్పుడు వరకు 203 కుటుంబాల్లో 83 కుటుంబాలకి ఉన్నత విద్యను అందిస్తానని, అదేవిధంగా మంచి చదువు చదివిస్తానని, వాళ్ళని ఆదుకుంటానని చెప్పి ఆమె అనేక విధాలుగా మాటిచ్చడంతో పాటు వాళ్ళకు భరోసా కల్పించడం జరిగింది. ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. ఇదే తరుణంలో అక్కడ అనేక వింతపత్రాలు వచ్చాయి. అవి వెళ్తున్న తరుణంలో ఎన్టీ రామారావు గారు కుమార్తెను చూడాలని ఒక పక్క, అదేవిధంగా అక్కడ ఆ గ్రామాల్లో సమస్యలు వెల్లువెత్తాయి. ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క గంజాయి, అదేవిధంగా అరాచకాలు, ఇబ్బందులు, దాడులు అవన్నీ ఆమె దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆమె చెలించిపోయి మైకు పట్టుకోవాల్సి వచ్చింది. ఏంటి అరాచకాలు, ఏంటి ఘోరాలు, ఏంటి దాడులు? తెలుగుదేశం కార్యకర్తల మీద కాదు, ప్రజల మీద కూడా ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇప్పుడు కూడా భువనేశ్వర్ గారు ఇల్లు వదిలి బయటికి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ఎన్టీ రామారావు గారు కుమార్తె అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఇప్పుడు కూడా గడప దాటి బయటికి రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచారో ఆ బాధ కూడా తట్టుకోలేక చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆవిడ అప్పుడు నిర్ణయం తీసుకుని మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి ఎవరైతే బాధిత కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 9,500 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ప్రయాణించి ఆ కుటుంబాలను కూడా మొత్తం కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది. ఎలా చూస్తారు? ఇప్పుడు రాని ఆవిడే బయటకు వచ్చి ఇంత ఆవేదన చెందుతుంటే మీకు ఎలా అనిపించింది? మాకు కూడా బాధే. ఎప్పుడు రాలా. మా చిన్నప్పటి నుంచి బోనమ్మ గారి దగ్గర నుంచి చూస్తాం. ఏదన్నా ఉంటే కుటుంబ కార్యక్రమాలు తప్ప, ఇంటి కార్యక్రమాలు తప్ప ఆమె హెరిటేజ్ ఏందో, ఆ సేవ ఏందో, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 10 మందికి సేవ చేయాలి, బ్లడ్ బ్యాంక్ కొనసాగించాలి, 10 మందికి చదువు చెప్పాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకో, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు వరకు దాదాపు 7,000 మందికి ఉన్నత విద్యావంతులు చేసిన ఆమె, ఉన్నత విద్యావంతులు పేదవారిని, కార్యకర్తలను చంపేసిన కుటుంబాల యొక్క బిడ్డలు చదివించిన బోనమ్మ గారు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైనా హుదూద్ తుఫాన్ వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ముందుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అదేవిధంగా కొన్ని వేల మందికి ఎన్టీఆర్ హెరిటేజ్ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తారు. అలాంటి ఆమె ఎప్పుడు ఆమె వ్యాపారం, ఆమె కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు బాగుంటే చాలు, మమ్మల్ని పట్టించుకోకపోయినా మాకు ఈ రాజకీయాలు, ఇదేదో ప్రభుత్వం అధికార లాంఛనాలు మాకు ఎప్పుడు వద్దనుకుని నిడారంభరంగా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆమె ఒక ఇన్నోవా కారులో తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా ఆమె ముందు వెనకాల ఉండి ఎవరు ఉండరు. అలాంటి బోనమ్మ గారు కేవలం నిర్దాక్ష్యంగా భర్తను అరెస్ట్ చేసినప్పుడు, భర్త ఒక పక్క జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్న భర్తను చూసుకుంటా ఉన్న తరుణంలో చనిపోతున్న కుటుంబాల గురించి తెలుసుకున్న బోనమ్మ ఒక పక్క చెల్లించిపోయి మానసికంగా ఆమె కూడా ఈ కుటుంబాల గురించి ఆలోచించే ప్రతిసారి ఆమె అనేక సందర్భాలు చెప్పారు. నాకు నిద్ర కూడా పట్ల. ఒక పక్క నా భర్త గురించి ఆలోచించాలా, చనిపోతున్న ఈ కుటుంబాల గురించి ఆలోచించాలా, ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, నా భర్త ఏం చేశారు, ఈ కుటుంబాలు ఎందుకు చనిపోతున్నా, వీళ్ళంతా నా భర్త మీద ఎంత ప్రేమ ఏంటి? ఒక పక్క తండోపతండాలుగా జనం రోడ్డు మీదకి రావడం, ఒక పక్క దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి వెలువెత్తున్న అభిమానం చూసినప్పుడు ఆ ఒకే ఒక మాట అనేక సందర్భాల్లో చెప్పిన సమయం దగ్గర ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మేము అనుకునే వాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎందుకు రోజు మమ్మల్ని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజాసేవ అంటూ ఉంటారే, మా గురించి ఆలోచించడం లేదని బాధపడే నేను వీళ్ళంతా చనిపోయిన తర్వాత, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజలకు సేవ చేశారని, అందుకే రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని బోనమ్మ గారు చెప్తున్నారు. ఇది ఇక పరిస్థితి. ఏదైతే నిజం గెలవాలి, ప్రజాప్రభుత్వం రావాలి అని చెప్పి మొత్తం కూడా నినాదంతో ఈరోజు ముగింపు బహిరంగ సభ తిరువురులో జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మొత్తం కూడా పూర్తయినాయి. దాదాపు ఒక 10 నుంచి 15,000 మంది మహిళలు ఇక్కడ హాజరయ్యేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో అంటే సరిగ్గా 5 గంటల సమయంలో ఈ సభ మొదలవుతుంది. ఇక్కడ నారా భువనేశ్వరి ఏం ప్రసంగిస్తారు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తికరంగా కూడా ఇక్కడ నెలకొని ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.